హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారర్ ఇన్సైట్స్ తెలుగు. ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ ఇదొక ఎమోషనల్ అండ్ టెరిఫైయింగ్ రైడ్. ఒక హ్యాపీ ఫ్యామిలీని బ్లాక్ మ్యాజిక్ ఎలా డిస్ట్రాయ్ చేసింది, ఒక మనిషిలో ఉండే లస్ట్ అండ్ గ్రీడ్ ఎంతటి ఘోరానికి దారితీసింది అని కళ్ళకి కట్టినట్టు చూపించే రియల్ నైట్ మేర్ ఈ స్టోరీ. ఈ పేరు సిజిన్ ది కర్స్డ్. ఇది వింటున్న సేపు మీ హార్ట్ బీట్ రైజ్ అవడం గ్యారంటీ. ఎందుకంటే ఇందులో ఉండే హారర్ సీన్స్ అండ్ ఎమోషనల్ డ్రామా ఒక రేంజ్ లో ఉంటాయి. ముఖ్యంగా ఉస్తాద్ చెప్పే నిజాలు వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. సో ఏ మాత్రం వేస్ట్ చేయకుండా మీరు స్టోరీ వినడానికి రెడీగా ఉన్నారా? అండ్ వినే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే ఇలాంటి మరిన్ని హారర్ మూవీస్ కోసం వెంటనే చేసుకోండి. సో లెట్స్ జంప్ ఇన్ టు ది డార్కెస్ట్ స్టోరీ. మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక బ్యూటిఫుల్ అండ్ పర్ఫెక్ట్ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ ఇంట్లో ఫాదర్ ఎడ్డీ, మదర్ జూమా, వాళ్ళకి ఇద్దరు క్యూట్ కిడ్స్, డాటర్ వీటా మరియు చిన్న సన్ డెవి. చూడ్డానికి వీళ్ళు చాలా హ్యాపీగా కనిపిస్తారు. జూమా చాలా చాలా హార్డ్ వర్కింగ్ ఉమెన్. ఆమెకు ఓన్ గా ఒక సెలూన్ ఉంటుంది. మార్నింగ్ నుంచి నైట్ దాకా ఆ సెలూన్ లోనే రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూ ఫ్యామిలీని రన్ చేయడానికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా తనే ఇస్తూ ఉంటుంది. ఫ్యామిలీ అంటే ఆమెకి అంత లవ్. మరొక పక్క హస్బెండ్ ఎడ్డీ మాత్రం పిల్లల్ని కేర్ చేస్తూ, కుకింగ్ చేస్తూ, హౌస్ ని మేనేజ్ చేస్తూ, పైకి చూడడానికి ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ లా, బెస్ట్ డాడ్ లా ఒక ఫేక్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అది ఎవరికీ తెలియదు. ఆ రోజు నైట్ ఎడ్డీ తన డాటర్ వీటాతో కలిసి కిచెన్ లో జూమాకి ఇష్టమైన డిష్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. డిన్నర్ టైం అవుతుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర జూమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. జూమా రోజంతా పని చేసి బాగా టైర్డ్ అవడంతో లేట్ గా ఇంటికి వస్తుంది. పిల్లలేమో రోజు వాళ్ళ మమ్మీని కొంచెం అపార్థమైతే చేసుకుంటారు. మా అమ్మతో అసలు టైం స్పెండ్ చేయడం లేదని, మామ ఇప్పుడు కొంచెం బిజీగా ఉంటుందని చాలా డిసప్పాయింట్ అయితే అవుతారు. కానీ ఎడ్డీ వాళ్ళని చాలా పేషెన్స్ తో కన్విన్స్ చేస్తాడు. మామ్ మన ఫ్యూచర్ కోసమే కదరా ఇదంతా హార్డ్ వర్క్ చేస్తుంది, మనకు ఏ లోటు రాకూడదనే కదా తను అంతలా కష్టపడుతుందని పిల్లలకి నచ్చ చెప్తాడు. ఆ నైట్ పిల్లలు తినేసి పడుకున్నాక ఎడ్డీ జుమా దగ్గరికి వెళ్లి రొమాంటిక్ గా దగ్గర అవడానికి ట్రై చేస్తాడు. ఫిజికల్ గా ఇన్వాల్వ్ అవ్వాలని చూస్తాడు. కానీ జుమా ఆల్రెడీ ఫిజికల్ గా, మెంటల్ గా బాగా ఎగ్జాస్ట్ అయిపోవడంతో నాకిప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని చాలా పొలైట్ గా రిక్వెస్ట్ చేస్తుంది. ఎడ్డీ పైకి స్మైల్ ఇస్తూ ఇట్స్ ఓకేలే అని చెప్పినా అతని ఐస్ లో ఏదో తెలియని ఒక డార్క్ ఇంటెన్షన్ కనిపిస్తుంది. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ కూడా. అది మనం అప్పుడే నోటీస్ చేయలేం, కానీ అక్కడే ఏదో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మార్నింగ్ డేవికి ఇంపార్టెంట్ ఫుట్బాల్ మ్యాచ్ అయితే ఉంటుంది. ఎడ్డీ తన కూతురు వీటాని కూడా రెడీ చేసి తమ్ముడితో పాటు వెళ్ళమని ఫోర్స్ చేస్తాడు. వీటాకి వెళ్ళడం అసలు ఇష్టం ఉండదు. మామ్ లాగే నేను కూడా బిజీగా ఉండాలి అనుకుంటుంది. కానీ డాడ్ చెప్పాడు కదా అని చెప్పి ఫోర్స్ఫుల్ గా వెళ్తుంది. మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా వీటాకి సివియర్ స్టమక్ పెయిన్ అయితే వస్తుంది. ఇక పెయిన్ ని కంట్రోల్ చేసుకోలేక మ్యాచ్ మధ్యలో నుంచి ఇంటికి వెళ్తానని చెప్పి స్టార్ట్ అవుతుంది. బ్రదర్ ని అక్కడే ఉంచి మ్యాచ్ కంప్లీట్ అయ్యాక రమ్మని చెప్పి ఆమె ఒక్కతే ఇంటికి రిటర్న్ అవుతుంది. ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ చేసి హాల్లోకి వెళ్లేసరికి వీటాకి లైఫ్ లాంగ్ మర్చిపోలేని ఒక మెంటల్ ట్రామా ఎదురవుతుంది. తన సొంత డాడ్ అంటే తనకి ఎంత ఇష్టమో మనకి తెలుసు కదా. వాళ్ళ నాన్న బెడ్రూమ్ లో ఇంకొకరితో అంటే పరాయి ఉమెన్ తో చాలా ఇంటిమేట్ గా, విచిత్రమైన పొజిషన్ లో ఫిజికల్ గా ఉండడం ఆమె కళ్ళారా చూస్తుంది. ఆ చిన్న పిల్ల హార్ట్ బ్రేక్ అవుతుంది. పాపం మైండ్ పనిచేయదు. మా డాడ్ ఇంత చీప్ క్యారెక్టరా అని ఏడుపు తన్నుకొస్తుంది. షాక్ లో ఉండిపోతుంది. ఈ డర్టీ సీక్రెట్ ఇమీడియట్ గా వాళ్ళ మామ్ కి చెప్పాలని బయటికి రన్ చేస్తుంటే ఎడ్డీ పరిగెత్తుకుంటూ వచ్చి తన్ని ఆపుతాడు. మొదట ప్లీజ్ మమ్మీకి చెప్పొద్దు, ఒక్కసారి వదిలేసి అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ వీటా వినదు. మామ్ కి అన్యాయం జరుగుతుంది అని ఏడుపొస్తుంది. అప్పుడు ఆ క్రూరమైన ఫాదర్ ఎడ్డీ తన రియల్ ఫేస్ ని చూపిస్తాడు. తన మాస్క్ తీసేస్తాడు. కన్న కూతురని కూడా చూడకుండా గట్టిగా చెంప మీద కొట్టి ఈ విషయం నీ నోట్లో నుంచి బయటికి వస్తే నిన్ను చంపేస్తా అని చెప్పి లిటరల్ గా అలాగే వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలకి భయంతో వణికిపోయిన వీటా ఆ పెయిన్ ని, ఆ హారబుల్ ట్రూత్ ని తన హార్ట్ లోనే ఉంచేసుకుని సైలెంట్ గా ఉండిపోతుంది. ఆ ఇన్సిడెంట్ ఆ అమ్మాయి హెల్త్ ని పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. డాడ్ మీద ఉన్న రెస్పెక్ట్ మొత్తం ఒక్కసారిగా పోతుంది. కొన్ని రోజుల తర్వాత ఎడ్డీ జుమాతో నేను పని మీద వేరే సిటీకి వెళ్తున్నాను, అక్కడ వర్క్ ఉంది, ఒక 1 వీక్ లో రిటర్న్ వచ్చేస్తాను అని పచ్చి అబద్ధం చెప్పి లగేజ్ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోవడానికి రెడీ అవుతాడు. వెళ్తూ వెళ్తూ వీటాని ఒక డేంజరస్ లుక్ ఇచ్చి వెళ్తాడు. సైలెంట్ గా ఉండు, నోరు విప్పావంటే అయిపోతావన్నట్టుగా ఆ లుక్ లో ఉంటుంది. నిజానికి ఆ డాడ్ ప్రేమ అయితే అందులో కనిపించదు. క్రిమినల్ మైండ్ సెట్ మాత్రమే ఉంది. నెక్స్ట్ డే ఎడ్డీ వెళ్లిపోయాక జుమా సెలూన్ కి వెళ్తుంది. సెలూన్ లో ఉన్న అందరు కస్టమర్స్ జుమాని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. నీ హస్బెండ్ ఎంత మంచివాడో కదా, నీకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, ఇలాంటి హస్బెండ్ దొరకడం నీ లక్ అని పొగుడుతూనే ఉంటారు. ఆ వర్డ్స్ వింటుంటే పాపం ఇన్నోసెంట్ జుమా చాలా ప్రౌడ్ గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజమే, మా ఆయన చాలా మంచోడు అనుకుంటుంది. ఆ టైంలో జుమా నైబర్ బుర్హాన్ తన వైఫ్ ని పిక్ చేసుకోవడానికి సెలూన్ కి వస్తాడు. అక్కడ కొందరు లేడీస్ వీటాని మీ డాడ్ ఏడి అని అడిగితే 1 వీక్ బ్యాక్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లారు అని చెప్తుంది. అది విని ఆ లేడీస్ ఒకరి ఫేస్ లో ఒకరు వింతగా చూసుకుంటారు. ఎందుకంటే ఎడ్డీ గురించి వాళ్ళకి ఏదో డౌట్ ఉంది, ఏదో రూమర్స్ ఉన్నాయి. కానీ
ఎవరు ఓపెన్ అవ్వరు, జుమాకి కూడా చెప్పరు. ఆ వీకెండ్ సండే రోజు జుమా తన కిడ్స్ తో బీచ్ కి వెళ్తుంది. అక్కడ డేవికి బర్త్డే కావడంతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. పిల్లలు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే జుమా మాత్రం హస్బెండ్ థాట్స్ లో ఉంటుంది. ఆయన ఉంటే బాగుండేది అని మిస్ అవుతూ ఉంటారు. ఇంటికి రిటర్న్ వచ్చాక నైబర్ బుర్హాన్ మళ్ళీ కలుస్తాడు. ఎడ్డీని చూసి చాలా రోజులైంది కదా, అసలు ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు రిటర్న్ అవుతాడు అని కొంచెం సీరియస్ గా ఎంక్వైరీ చేస్తాడు. జుమా క్యాజువల్ గా నెక్స్ట్ వీక్ వచ్చేస్తారులేండి, వర్క్ లో చాలా బిజీగా ఉన్నారు అని ఆన్సర్ ఇస్తుంది. కానీ ఇక్కడే స్టోరీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎడ్డీ ఇంటి నుంచి వెళ్లిపోయి జుమా ప్రకారం అప్పటికి కేవలం వారం రోజులు, కానీ అవుట్ సైడ్ వరల్డ్ కి అది వేరేలా ఉంది. అంటే ఏదో మ్యాజిక్ జరుగుతుంది. నెక్స్ట్ డే వీటా మనీ కోసం తన మదర్ సెలూన్ కి వెళ్తుంది. అక్కడ ఒక విచిత్రమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆమె చూడ్డానికి చాలా నార్మల్ గా ఉన్నా కూడా ఆమె చూపులో ఏదో తేడా ఉంటుంది. ఆమె ఎవరో కాదు, ఆ రోజు తన డాడ్ ఎడ్డీతో బెడ్రూమ్ లో ఉన్న పర్సన్, ఆ మిస్ట్రెస్. ఆమె పేరు రెనీ. ఆమె వీటాని చూసి ఒక వింత స్మైల్ ఇచ్చేసి వెళ్లిపోతుంది. ఆ స్మైల్లో ఏదో తెలియని ఈవిల్నెస్ ఉంటుంది. ఒక వార్నింగ్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ నైట్ వీటా తన రూమ్ లో పడుకొని ఉండగా సడన్ గా మెలకువ వస్తుంది. బయట ఏదో స్ట్రేంజ్ సౌండ్స్ వినిపిస్తాయి. ఆ సౌండ్స్ విని వీటా బయటకు వచ్చి చూస్తే వాళ్ళ మామ్ జుమా వాల్ మీద స్పైడర్ లాగా పాకుతూ ఒక వైల్డ్ యానిమల్ లాగా వింతగా వాక్ చేస్తూ గార్డెన్ లోకి వెళ్తుండడం గమనిస్తుంది. వీటా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఇదేంటి మా అమ్మ ఇలా నడుస్తుంది అని భయపడి బయటికి వెళ్తే జుమా ఇంటి బయట ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద దయ్యంలా కూర్చొని ఉంటుంది. నన్ను సేవ్ చేయమ్మాయి అని గట్టిగా అరుస్తూ కళ్ళ ముందే మెడకి ఉరివేసుకుని చెట్టు నుంచి కిందకి జంప్ చేస్తుంది. ఆ హారబుల్ సూసైడ్ చూసి వీటా భయంతో గట్టిగా అరుస్తుంది. అంతలోనే వెనక నుంచి ఎడ్డీ అలాగే ఆ పరాయి స్త్రీ రెనీతో కలిసి అక్కడ నిల్చొని నవ్వుతుంటాడు. వాళ్ళిద్దరూ డెవిల్స్ లాగా నవ్వుతుంటే ఉలిక్కిపడి లేచాక వీటాకి అర్థమవుతుంది ఇదంతా ఒక నైట్ మేర్ అని. బాడీ అంతా స్వెట్ తో తడిసిపోతుంది. కానీ అది కేవలం డ్రీమ్ మాత్రమే కాదు, జరగబోయే దానికి ఒక వార్నింగ్ సైన్ అని ఆ పాపకి తెలియదు. నెక్స్ట్ డే నైబర్ బుర్హాన్ కొడుకు ఎంగేజ్మెంట్ పార్టీలో ఒక షాకింగ్ ట్రూత్ అయితే బయటపడుతుంది. జుమా అందరితో నా హస్బెండ్ ఇంకా పని మీదే ఉన్నాడు, వచ్చేస్తాడు అని చెప్తుంటే బుర్హాన్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఎడ్డిగాడు హౌస్ వదిలి వెళ్లిపోయి జుమా అనుకున్నట్టు ఒక 1 వీక్ కాదు, దాదాపుగా 1.5 year అవుతుంది. సో ఇదంతా కూడా బుర్హాన్ తనతో చెప్తాడు. ఈ మాట వినగానే జుమా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలాగే తన బుర్ర కూడా పనిచేయదు, మైండ్ బ్లాక్ అయిపోతుంది. అలాగే వాళ్ళు క్యాలెండర్ కూడా చూస్తారు. సో నిజమే అని నమ్ముతారు. ఇన్నాళ్ళు కేవలం ఒక 1 వీక్ అనుకుని ఆమె బ్రతికింది. కానీ రియాలిటీలో మాత్రం 1.5 year గడిచిపోయింది. ఇదే ఆ బ్లాక్ మ్యాజిక్ యొక్క పవర్. ఆ మంత్రం ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి టైం సెన్స్ లేకుండా పోయింది. వాళ్ళ బ్రెయిన్స్ ని ఆ మాయ కంట్రోల్ చేస్తుంది. ఒక టైం లూప్ లో లేదా ఒక మత్తులో బ్రతుకుతున్నారన్నమాట. ఈ ట్రూత్ తెలియగానే జుమాకి పాపం పిచ్చిలేస్తుంది. అందరూ కూడా షాక్ అవుతారు. వీటాకి మాత్రం నిజం తెలుసు. తన డాడ్ రెనీ అనే ఆవిడతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని, అందుకే ఇంటికి రావట్లేదని. కానీ ఈ టైం మాయ వల్ల ఆమె కూడా చాలా కన్ఫ్యూజ్ అయింది. విషయం అర్థమయ్యాక జుమా యాంగర్ తో రగిలిపోయింది. ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అయినా సరే తన హస్బెండ్ ఆఫీస్ కి వెళ్లి ఏదో ఒకటి తేల్చుకోవాలని డిసైడ్ అవుతుంది. సరిగ్గా అప్పుడే ఎడ్డీ ఇంటికి వస్తాడు. కానీ అతను ఒకప్పుడు ఉన్న లవ్లీ ఎడ్డీ లాగా కాకుండా ఒక బిత్రుడిలాగా, అంటే పూర్తిగా మారిపోయి ఉంటాడు. కళ్ళలో ఎమోషనల్ ని కిల్ చేసుకుని ఒక రకమైన ఎంప్టీనెస్ తో ఉంటాడు. జుమాని చూసి కూడా చూడనట్టు బిహేవ్ చేస్తాడు. వైఫ్ ని డాటర్ ని అస్సలు కేర్ చేయడు. కనీసం వాళ్ళ వైపు చూసి ఎలా ఉన్నారు, టైం కి తింటున్నారా అని చాలా అడగాలి కదా. కానీ ఏమీ అడగకుండా లోపలికి వెళ్లి కబోర్డ్స్ అన్ని ఓపెన్ చేస్తూ ఇల్లంతా చిందరవందర చేస్తూ ఇంటి ప్రాపర్టీస్ కోసం సెర్చ్ చేస్తుంటాడు. ఆ ప్రాపర్టీ ఇప్పుడు జుమా పేరు మీద ఉంటుంది. సో అది అమ్మేసి మనీతో బిజినెస్ చేయాలని ఎడ్డీ ప్లాన్ చేస్తుంటాడు. జుమా పేపర్స్ ఇవ్వనని స్ట్రాంగ్ గా చెప్పగానే అతను ఒక మృగం లాగా మారిపోతాడు. ఆమె హెయిర్ పట్టుకుని డ్రాగ్ చేస్తూ కొడతాడు. ఆ దెబ్బకి జుమా పెయిన్ తో అరుస్తుంది. మదర్ ని సేవ్ చేయడానికి వీట ట్రై చేస్తుంది. కానీ యూజ్ ఉండదు. ఆ కసాయి ఫాదర్ తన ఓన్ కిడ్స్ ముందే అలా వైఫ్ ని ఫిజికల్ గా అబ్యూస్ చేసి చివరికి పేపర్స్ దొరకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ తో అక్కడ నుంచి వెళ్లిపోతాడు. వెళ్తూ అసలు మీరంటేనే నాకు సరిగా ఇష్టం లేదన్నట్టుగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. వీట తన ఫాదర్ కోసం ఇష్టంగా ప్రిపేర్ చేసిన ఫుడ్ తీసుకెళ్తే దాన్ని డస్ట్బిన్ లో పడేసి వెళ్తాడు. దాంతో తను చాలా ఫీల్ అవుతుంది. జుమా కూడా మెంటల్ గా పాపం చాలా అప్సెట్ అవుతుంది. అసలు నా భర్త ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, 1.5 year పాటు ఎందుకు ఇంటికి రాలేదు అని జుమాకి పిచ్చెక్కినట్టవుతుంది. అప్పుడు బుర్హాన్ సలహాతో జుమా మరియు వీటా ఉస్తాద్ అహ్మద్ అనే ఒక స్పిరిచువల్ గురువు దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఉస్తాద్ వాళ్ళకి ఒక షాకింగ్ ట్రూత్ రివీల్ చేస్తాడు. ఇదే స్టోరీలో మెయిన్ పాయింట్. ఉస్తాద్ అహ్మద్ జుమాతో ఇలా అంటాడు, జుమా, మీ ఆయన ఎడ్డీ సామాన్యంగా ఇంటి నుంచి వెళ్లిపోలేదు. అతను ఒక భయంకరమైన వలలో చిక్కుకున్నాడు. ఆ ఉమెన్ పేరు రెనీ. ఎడ్డీ మీద పిల్లెట్ అనే ఒక ఏన్షియంట్ లవ్ స్పెల్ ని ప్రయోగించింది. అది మామూలు మంత్రం కాదు. అది ఎదుటివారి కళని
మరియు హార్ట్ ని బంధించేస్తుంది, సీల్ చేసేస్తుంది. ఆ మంత్రం ప్రభావం వల్ల ఎడ్డీకి ఇప్పుడు నువ్వు, నీ పిల్లలు వికారంగా, అసహ్యంగా లేదా శత్రువులాగా కనిపిస్తారు. కానీ ఆ రెనీ మాత్రం ప్రపంచంలో అత్యంత అందమైన దేవతలా కనిపిస్తుంది. ఎడ్డీ ఇప్పుడు హిప్నోసిస్ లో ఉన్నాడు. తన సొంత ఆలోచనలు చనిపోయాయి. కేవలం ఆ మంత్రం ఏం చెప్తే అది చేస్తాడు. అందుకే అతను రాలేకపోతున్నాడు అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా ఉస్తాద్ ఏం చెప్తాడంటే, ఆ మంత్రాన్ని మనం పోగొట్టాలి అంటే మనం స్ట్రాంగ్ గా ఫైట్ చేయాలి, దేవుడిని నమ్ముకోవాలి అని చెప్పి వాళ్ళకి ఒక రెమెడీ చెప్తాడు. 40 రోజుల పాటు నేను ఇచ్చిన ప్రార్థనని చదవాలి, అలాగే ఈ ఉప్పు నీళ్లు ఇంటి చుట్టూ చల్లాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ 40 రోజులు మీకు నరకం కనపడుతుంది. ఈవిల్స్ ఫోర్స్ మిమ్మల్ని భయపెడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ ఆపకూడదు అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు మనం చూస్తాం ఆ రెనీ ఏం చేసిందో. ఎడ్డీ కోసం పిచ్చిదైపోయింది ఆ పిచ్చిది. ఎడ్డీకి తన వైఫ్, కిడ్స్ మెమరీస్ లేకుండా చేయడానికి, అతను కేవలం తననే లవ్ చేసేలా చేసుకోవడానికి రెనీ ఒక డేంజరస్ విచ్ దగ్గరికి వెళ్ళింది. ఆ విచ్ ఆమెకి ఈ మోస్ట్ పవర్ఫుల్ బ్లాక్ మ్యాజిక్ ని టీచ్ చేస్తుంది. ఆ మంత్రం పనిచేయాలి అంటే రెనీ 3 డేస్ పాటు ఒక ఐసోలేటెడ్ గా ఉండే డార్క్ కేవ్ లో కూర్చొని మెడిటేషన్ చేయాలి. అక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఆ 3 డేస్ ఏమీ తినకూడదు, వాటర్ కూడా డ్రింక్ చేయకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు. ఆఖరికి బ్రీత్ కూడా చాలా సైలెంట్ గా తీసుకోవాలి. ఆ గుహలో ఎంత భయంకరంగా ఉంటుందంటే ఎన్ని డేంజరస్ యానిమల్స్ వచ్చినా కూడా, పాయిజనస్ స్నేక్స్ పాకినా కూడా బాడీని మూవ్ చేయకూడదు. ఇక రెనీ ఆ కేవ్ లో డెడ్ బాడీ లాగా కూర్చొని ఉండగా ఆ డార్క్నెస్ లో నుంచి ఒక బ్లాక్ కోబ్రా పాము బుసలు కొడుతూ ఆమె దగ్గరికి వస్తుంది. అది ఆమె లెగ్స్ మీద నుంచి పాకుతూ బాడీ మీదకి ఎక్కి మెడ చుట్టూ చుట్టుకుంటుంది. ఆమె ఫేస్ కి దగ్గరగా వచ్చి, అంటే ఇంచ్ డిస్టెన్స్ లో పడగ విప్పి నాలుకతో ఆమెను టచ్ చేస్తుంది. అయినా సరే రెనీ మూవ్ అవ్వదు, కనీసం ఐస్ కూడా బ్లింక్ చేయదు. ఇక ఆమె పట్టుదల చూసి ఈవిల్ ఫోర్స్ అంటే కంచెంగు రాతు ఆమెకి కంట్రోల్ అవుతుంది. సో ఈ మంత్రం వల్లే ఎడ్డీ అలా మారిపోయాడు. ఇప్పుడు జుమా ఉస్తాద్ అహ్మద్ చెప్పినట్టు ఆ మంత్రం విరుగుడు స్టార్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్స్ మెల్లగా చాలా దారుణంగా మారుతాయి. జుమాకి హెల్త్ డ్యామేజ్ అవుతుంది. ఫ్రీక్వెంట్ గా నోస్ లో నుంచి బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. బాడీ అంతా హీట్ ఎక్కుతుంది. దాహమేసి వాటర్ తాగబోతే గ్లాస్ లో వాటర్ కి బదులు స్కార్పియన్స్ అంటే తేళ్లు పాకుతూ కనిపిస్తాయి. భయంతో గ్లాస్ కింద పడేస్తే అక్కడ వాటర్ తప్ప ఏమీ ఉండవు. ఆమె ఐస్ కి ఆమె నమ్మలేని ఎల్యూజినేషన్స్ క్రియేట్ అవుతాయి. సెలూన్ కి కస్టమర్స్ రావడం మానేస్తారు. ప్రతిరోజు ఎవరో తన సెలూన్ ముందు గ్రేవ్యార్డ్ సాయిల్ ని అంటే శ్మశానం దగ్గర దొరికే ఎర్ర మట్టిని చల్లి వెళ్తుంటారు. ఆ సాయిల్ ని చూసి స్టాఫ్ అంతా భయపడిపోతారు. అది బిజినెస్ స్పాయిల్ చేయడానికి చేసే ప్రయోగమని అందరికీ అర్థమవుతుంది. ఒకరోజు నైట్ ఆ సాయిల్ ఎవరు త్రో చేసి వెళ్తున్నారో చూడ్డానికి జుమా సెలూన్ లోనే వెయిట్ చేస్తుంది. మిడ్ నైట్ దాటాక ఒక పర్సన్ వచ్చి సాయిల్ ని త్రో చేస్తుంటాడు. ఎవరా అని దగ్గరికి వెళ్లి చూస్తే షాకింగ్ గా అది ఎవరో కాదు, ఆమె హస్బెండ్ ఎడ్డిగాడే. అది చూసి తట్టుకోలేక జుమా పాపం చాలా హట్ అయిపోతుంది. నా భర్తే నా నాశనాన్ని కోరుకుంటున్నాడా అని ఏడుస్తుంది. అక్కడే ఎడ్డీ వెనకాలే రెనీ కూడా నిలబడి నవ్వుతుంది. మరొక రోజు ఎడ్డీ పనిచేసే గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్లి ఎడ్డీ బాస్ కి కంప్లైంట్ చేస్తుంది. అక్కడ తెలిసిన ట్రూత్ ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. ఎడ్డీ ఆఫీస్ రికార్డ్స్ లో జుమా 1 year బ్యాక్ చనిపోయినట్టు రాసి ఉంది. అంటే ఆమె డెత్ సర్టిఫికెట్ కూడా ఉంది. అతను రెనీని అఫీషియల్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సో జుమా అలైవ్ గా ఉండగానే ఆమెని రికార్డ్స్ లో నుంచి కిల్ చేసేసి రెనీతో లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఈ నిజం తెలిసి జుమాకి ఏం చేయాలో అర్థం కాదు. ఎడ్డీకి ప్రమోషన్ కావాలి, ప్రాపర్టీ కావాలి. దీనికోసం రెనీ ఆ విచ్ దగ్గర ఒక డీల్ మాట్లాడతారు. నీకు అన్ని దక్కుతాయి, కానీ దానికి రిటర్న్ గిఫ్ట్ గా నీకు ఇష్టమైన వాళ్ళని సాక్రిఫైస్ చేయాలి, బలి ఇవ్వాలి అని విచ్ చెప్తుంది. ఎడ్డీ తన సెల్ఫిష్నెస్ కోసం, లస్ట్ కోసం తన వైఫ్ అండ్ కిడ్స్ ని మర్డర్ చేయడానికి కూడా రెడీ అయిపోతాడు. ఆ విచ్ చెప్పినట్టు ఎడ్డీ దొంగతనంగా తన ఓల్డ్ హౌస్ కి వచ్చి జుమా హెయిర్ ని, సన్ డేవి ఆడుకునే జెర్సీ మరియు తన డాటర్ వీటా హెయిర్ పిన్ ని దొంగిలిస్తాడు. వీటిని యూజ్ చేసి 40 days డెడ్లీ బ్లాక్ మ్యాజిక్ ని స్టార్ట్ చేస్తుంది. ఈసారి టార్గెట్ వాళ్ళని చంపడం. ఇక ఆ హౌస్ నరకానికి సింబల్ గా మారుతుంది. ఇంట్లో ఎక్కడి నుంచో బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. ఎంత క్లీన్ చేసినా కూడా ఆ స్మెల్ పోదు. ఒక రూమ్ లో జుమాకి భయంకరమైన బ్లాక్ షాడో తలకిందులుగా వేలాడుతూ కనిపిస్తుంది. ఆమెని చూసి నవ్వుతుంటుంది. కానీ అది వీటాకి కనిపించదు. కేవలం జుమాకి మాత్రమే కనిపిస్తూ ఆమెని టార్చర్ పెడుతూ ఉంటుంది. జుమా కండిషన్ డే బై డే క్రిటికల్ గా అవుతుంది. ఆమె స్టమక్ ని ఎవరో ట్విస్ట్ చేస్తున్నట్టు విపరీతమైన పెయిన్ వస్తుంది. పెయిన్ కంట్రోల్ అవ్వక వామిటింగ్ చేసుకుంటే నోట్లో నుంచి ఫుడ్ రాదు. హెయిర్ బాల్స్, ఐరన్ వైర్స్ బయటపడతాయి. ఇదంతా చూసి కిడ్స్ భయంతో చాలా ఏడుస్తుంటారు. నైట్ అయితే చాలు స్కై నుంచి ఇంటి మీదకి ఫైర్ బాల్స్ పడుతుంటాయి. ఇల్లంతా విపరీతమైన హీట్ జనరేట్ అవుతుంది. ఫ్యాన్స్ వేసినా, ఏసీలు వేసినా ఆ వేడి తగ్గదు. నరకం అంటే ఏంటో ఆ ఫ్యామిలీకి అర్థమవుతుంది. ఉస్తాద్ అహ్మద్ వచ్చి ఇంటి చుట్టూ సాల్ట్ రైస్ చల్లి ఒక ప్రొటెక్షన్ లేయర్ ని క్రియేట్ చేస్తాడు. 40 days గడిస్తే కానీ డేంజర్ పోదు అని చెప్పేసి వార్న్ చేస్తాడు. కానీ ఈ ఈవిల్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అది ప్రొటెక్షన్ ని క్రాస్ చేయడానికి కంటిన్యూగా ట్రై చేస్తూనే ఉంటుంది. 13వ రోజు జుమాకి గొంతులో ఏదో అడ్డుపడినట్టు అవుతుంది. దగ్గితే నోట్ల నుంచి పెద్ద వెంట్రుకల గుత్తి బయటపడుతుంది. 30వ రోజు రాత్రి హారర్ పీక్స్ కి వెళ్తుంది.
ఉంటుంది. జుమా స్టమక్ విపరీతంగా ఉబ్బిపోతుంది. 9 నెలల ప్రెగ్నెంట్ లేడీలా స్టమక్ తయారవుతుంది. కానీ లోపల ఉన్నది బేబీ కాదు, స్కిన్ లోపల 100 ఆఫ్ వార్మ్స్ అంటే పురుగులు పాకుతున్నట్టు క్లియర్ గా మూవ్ అవుతూ కనిపిస్తుంది. జుమా పెయిన్ తో గట్టిగా అరుస్తుంది. వెంటనే బాత్రూమ్ కి వెళ్తే కడుపులో నుంచి మట్టి, వందల కొద్దీ బ్లాక్ వార్మ్స్ బయటకు వస్తాయి. ఆ విజువల్ చూస్తే ఎవరికైనా హార్ట్ అటాక్ రావడం గ్యారంటీ. రక్తం, మట్టి పురుగులు అన్నీ కలిసి ఆమె బాడీలో నుంచి వస్తుంటాయి. వీటా బాత్రూమ్ బయట ఉండి ఏడుస్తూ గాడ్ ని ప్రేయర్ చేస్తుంటుంది. మామ్ ని సేవ్ చేయమని చాలా బ్రతిమలాడుకుంటుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. 40వ రోజు వచ్చేసరికి జుమా బెడ్ కే ఫిక్స్ అయిపోతుంది. కనీసం మూవ్ అవ్వట్లేదు, మాట్లాడట్లేదు, ఐస్ కూడా ఓపెన్ చేయలేకపోతుంది. ఉస్తాద్ అహ్మద్ వచ్చి ఇల్లంతా చెక్ చేస్తాడు. ఆ రూమ్ లో ఏదో నెగటివ్ ఎనర్జీ ఉందని ఫీల్ అవుతాడు. చివరికి జుమా పడుకున్న మ్యాట్రెస్ ని నైఫ్ తో కట్ చేసి చూస్తే అందరూ షాక్ అవుతారు. ఆ మ్యాట్రెస్ లోపల చేతబడి చేసిన ఒక వుడ్ డాల్ కనిపిస్తుంది. దానికి పిన్స్ గుచ్చి ఉంటాయి. దాంతో పాటు జుమా హెయిర్ ఉన్న ఒక ప్యాకెట్ దొరుకుతాయి. వాటిని చూడగానే ఉస్తాద్ కి మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. ఎవరో ఆమె పడుకునే చోటే ఈ ప్రయోగం చేసి ఉంటారని గ్రహిస్తాడు. వెంటనే వాటిని ఫైర్ లో వేసి బర్న్ చేస్తాడు. ఆ డాల్ కాలుతుంటే జుమాకి కాస్త రిలీఫ్ దొరుకుతుంది. బ్రీత్ తీసుకుంటుంది. కానీ వారింకా ఎండవలేదు. ఇక వాళ్ళ సెలూన్ క్లోజ్ అవడంతో చేతిలో మనీ లేక స్కూల్ ఫీజు పే చేయలేక వీటా చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతుంది. ఆ కోపంతో ఎడ్డీ ఆఫీస్ కి వెళ్లి గొడవ పడుతుంది. అందరి ముందు డాడ్ ని క్వశ్చన్ చేస్తుంది. నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, మా బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయని అడుగుతుంది. కానీ ఎడ్డీ ఆమెని బయటకు గెంటేస్తాడు. అక్కడే ఉన్న రెనీని చూసి వీటాకి ఇంకాస్త కోపం వచ్చేస్తుంది. అందరి ముందు రెనీని గట్టిగా చెంపదెబ్బ కొట్టి, మా డాడ్ ని మాకు దూరం చేసిన డెవిల్ నువ్వు, నా ఫ్యామిలీ స్పాయిల్ అవ్వడానికి రీజన్ నువ్వే అని చెప్పి కర్స్ చేస్తుంది. ఇక రెనీ యాక్టింగ్ చేస్తూ కావాలనే కార్ కి అడ్డంగా వెళ్లి ఇంజురీ చేసుకుంటుంది. దాంతో ఎడ్డీ తన కూతుర్ని చాలా తిట్టి వెళ్ళగొడతాడు. వెళ్తూ వెళ్తూ వీటా చాలా ఏడుస్తూ ఒక పవర్ఫుల్ శపథం చేస్తుంది. నువ్వు మా అమ్మ కాళ్ళ దగ్గర మోకరిల్లి సారీ చెప్పేదాకా నీకు డెత్ రాకూడదు అని చెప్పి కర్స్ చేసి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక జుమా రెనీని కలిసి, నా హస్బెండ్ ని ఉంచుకో, కావాలంటే ఏమైనా చేసుకో, కానీ మాకు డివోర్స్ ఇప్పించు, మేం బ్రతికితే చాలు అని అడుగుతుంది. కానీ రెనీ ఏమో ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది అమ్మ అని చెప్పేసి చాలా నవ్వుతుంది. ఆ తర్వాత ఒక నల్లటి మేకని తీసుకుని వెళ్తుంటుంది. యాక్చువల్ గా ఆ మేకని బలిచ్చేసి అదే రోజు నైట్ జుమా ఫ్యామిలీని కూడా చంపాలనేది రెనీ ప్లాన్. ఆ రాత్రి కథ క్లైమాక్స్ కి రీచ్ అవుతుంది. వీటా మీద ఆ క్షుద్ర శక్తి అటాక్ చేస్తుంది. స్ట్రీట్ లైట్స్ అన్ని బ్లింక్ అవుతుంటాయి. ఒక ఈవిల్ ఎంటిటీ వీటాని ఫాలో అవుతుంది. అంతకుముందు జుమాని టార్చర్ చేసిన శక్తి ఇప్పుడు వీటాని కూడా పూర్తిగా పొసెస్ చేస్తుంది. వీటాకి దయ్యం పడుతుంది. ఆమె వాయిస్ చేంజ్ అయిపోతుంది. తన కళ్ళు కూడా విచిత్రంగా మారిపోతాయి. హ్యూమన్ లాగా కాదు, ఒక వైల్డ్ యానిమల్ లాగా బిహేవ్ చేస్తుంది. బాడీ మొత్తం మంటలు వచ్చినట్టు గట్టిగా అరుస్తుంది. ఉస్తాద్ అహ్మద్ ఆమెకి సాల్ట్ వాటర్ బాత్ చేయించి ప్రేయర్ కూడా స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఒక పక్క రెనీ మరియు ఎడ్డీ కలిసి బ్లాక్ మ్యాజిక్ చేస్తూ వీటా ప్రాణాలు తీయాలని చూస్తుంటారు. మరో పక్క అహ్మద్ అలాగే జుమా వీటాని సేవ్ చేయడానికి గాడ్ ని ప్రే చేస్తుంటారు. వీటా బాడీ గాల్లోకి వెళ్లి తలకిందులుగా వేలాడుతూ బ్లడ్ వామిట్ చేసుకుంటుంది. ఆమె నోట్ల నుంచి బ్లడ్ కారుతూనే ఉంటుంది. అలాగే అహ్మద్ మీద అటాక్ చేస్తుంది. రూమ్ లో థింగ్స్ అన్ని గాల్లో ఫ్లై అవుతూ ఉంటాయి. అహ్మద్ వదలకుండా ప్రేయర్స్ చేస్తూనే ఉంటారు. మదర్ ప్రేయర్ కంటే గ్రేట్ ప్రొటెక్షన్ ఏదీ లేదు అని చెప్పేసి అహ్మద్ గట్టిగా అరుస్తూ జుమాతో ప్రేయర్ చేయిస్తాడు. వీటా సోల్ నరకం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆ డార్క్ వరల్డ్ లో సైతాన్ ఆమె హ్యాండ్ ని గట్టిగా పట్టుకుని పుల్ చేస్తుంటాడు. కానీ వాళ్ళ మదర్ ప్రేయర్ చేస్తూ గట్టిగా అరవడంతో వీటా సోల్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. సరిగ్గా అదే టైంలో వీళ్ళు చేస్తున్న ప్రేయర్స్ అన్ని రివర్స్ అయ్యి ఆ చేతబడి చేసిన రేణికే హిట్ అవుతుంది. దీన్నే కర్మ అంటారు. మనం చేసిన కర్మ మనకే తగులుతుందన్నట్టు రెనీ చేసిన బ్లాక్ మ్యాజిక్ ఆమె మీదకే బ్యాక్ ఫైర్ అవుతుంది. మ్యాజిక్ రివర్స్ అయింది కాబట్టి రెనీ పూజ చేస్తున్న రూమ్ లో నుంచి చాలా గాలి వస్తుంది. ఆమె నోట్లో నుంచి ముక్కుల నుంచి చాలా బ్లడ్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది. ఆఫీస్ లో ఉన్న ఎడ్డీకి మాత్రం మ్యాడ్నెస్ వచ్చినట్టు అవుతుంది. అతనికి ఆ క్షుద్ర దేవత కంజంగిరాతు రియల్ ఫామ్ లో కనిపిస్తుంది. భయంతో ఆఫీస్ లోనే పరిగెత్తుతుంటాడు. స్టెప్స్ మీద నుంచి స్లిప్ అయిపోయి కింద పడిపోతాడు. స్పెయిన్ బ్రేక్ అయ్యి అక్కడికక్కడే పెరలైసిస్ అవుతుంది. మూవ్ అవ్వలేకపోతాడు. ఇక రెనీ సిచ్యువేషన్ కూడా చాలా వరస్ట్ గా మారుతుంది. ఆమెని ఆ క్షుద్ర శక్తులు పొసెస్ చేస్తాయి. ఆమెకి పిచ్చి పట్టినట్టు అవుతుంది. తన చేతిలో ఉన్న సీజర్ తో తనకి తానే కట్ చేసుకుంటూ తన బ్యూటిఫుల్ ఫేస్ ని అగ్లీగా మార్చేసుకుంటుంది. జుమా ఫ్యామిలీ ఆ పీడ నుంచి రిలీఫ్ అవుతుంది. ఎడ్డోడు మరియు రెనీ చేసిన పాపాలకి వాళ్ళకి వాళ్ళే విక్టిమ్స్ అయ్యారు. ఆ రాత్రి వాళ్ళు అరుపులు ఎవరికి వినిపించవు. 10 సంవత్సరాల తర్వాత వీటా ఇప్పుడు ఒక టీచర్ గా వర్క్ చేస్తుంటుంది. జుమా తన సెలూన్ ని మళ్ళీ రీఓపెన్ చేసి బిజినెస్ బాగా రన్ చేస్తుంది. అంతా హ్యాపీగా ఉన్నారు. కానీ వీటా హార్ట్ లో మాత్రం వాళ్ళ డాడ్ చేసిన రచ్చ అయితే పోలేదు. అందుకే ఒకరోజు ఎడ్డీ ఉన్న ప్లేస్ కి వెళ్తుంది.
ఎడ్డీ ఒక వీల్ చైర్ లో కూర్చొని కదలలేని కండిషన్ లో ఉంటాడు. అతను మాట్లాడలేడు, కదలలేడు, కేవలం ఐస్ తో చూడగలడు. వీటాని చూడగానే అతని కళ్ళల్లో నీళ్ళొచ్చే గిల్ట్, పశ్చాత్తాపం క్లియర్ గా కనిపిస్తుంది. తను చేసిన తప్పుకి కుమిలిపోతుంటాడు. వీటా తన డాడ్ కి ఇష్టమైన ఫుడ్ తినిపించి కన్నీళ్లతో అతన్ని హగ్ చేసుకుని డాడ్ నేను నిన్ను ఫర్గివ్ చేశాను అని చెప్తుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంటే వీటాకి రెనీ కనిపిస్తుంది. ఒకప్పుడు అందంగా ప్రౌడ్ గా ఉన్న రెనీ ఇప్పుడు చూడ్డానికి కూడా చాలా విచిత్రంగా అగ్లీగా ఉంటుంది. ఆమె ఫేస్ ఒక్క సైడ్ పూర్తిగా కాలిపోయి చాలా డ్యామేజ్ అయ్యి వికృతంగా మారిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆమె ఎడ్డీకి నర్స్ లా సర్వీస్ చేస్తుంది, సేవ చేస్తుంది. అదే గాడ్ ఆమెకి వేసిన పనిష్మెంట్ లాగా అన్నమాట. లైఫ్ లాంగ్ తను లవ్ చేసిన వాడిని ఆ కండిషన్ లో చూస్తూ తాను కూడా అగ్లీగా మారి హెల్లాగా ఫీల్ అవ్వాలి. వీటా ఆమెని చూసి ఒక వర్డ్ కూడా మాట్లాడకుండా ఒక చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ నవ్వులో తన గెలుపు ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. మరి మీకు ఎలా అనిపించింది? ఒక మనిషి ప్రెజర్ కోసం ఇంకొక మనిషిని ఎంతలా టార్చర్ చేశాడో, చివరికి ఆ సిన్ వాళ్ళని ఎలా బలి తీసుకుందో, చేతపడి బ్లాక్ మ్యాజిక్ అనేవి ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే మనిషి మైండ్ లో ఉండే ఈవిల్ థాట్సే రియల్ డెవిల్స్ అని ఈ స్టోరీ మనకి స్ట్రాంగ్ గా చెప్తుంది. లవ్ పేరుతో అబ్సెషన్ పెంచుకుంటే లైఫ్ ఎలా డిస్ట్రాయ్ అవుతుందో రెనీ క్యారెక్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో ఉన్న ఎమోషనల్ హారర్ మిమ్మల్ని టచ్ చేసి ఉంటాయి. ఇలాంటి హారర్ థ్రిల్లర్ స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే ఏ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయమంటారో చెప్పండి. టెర్రిఫిక్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టాటా, బై బై, సీ యూ. మళ్ళీ కలుద్దాం.